రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన బంగారు బిస్కెట్ల చోరీ కేసులో దొంగలను పలమనేరు పోలీసులు అరెస్టు చేశారు. వేకోట మండలంలో వారం రోజుల క్రితం 5 బంగారు బిస్కెట్ల దొంగతనం రాష్ట్రంలో సంచలనం రేపింది. బాధితుని ఫిర్యాదు అందిన 2 రోజుల్లో కేసును ఛేదించారు పోలీసులు. మొత్తం 14 మంది ఈ కేసులో ముద్దాయిలుగా పోలీసులు గుర్తించారు. కాగా నిన్నటి రోజున చిత్తూరులో ఎస్పీ మణికంఠ చందోల్ ఆధ్వర్యంలో 4 ముద్దాయిలను మీడియా ముందు హాజరుపరిచారు. కాగా పరారీలో ఉన్న మరో 5 వ్యక్తులను వేకోట పోలీసులు అరెస్టు చేశారు. మరో 3 వ్యక్తులు పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న ఒక వ్యక్తి పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో రాత్రి తన సొంత ఊరైన తమిళనాడు రాష్ట్రంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. తన ఆత్మహత్యకు స్నేహితులే కారణమంటూ వాయిస్ రిలీజ్ చేశాడు మృతుడు. వీరందరూ తమిళనాడు రాష్ట్రం పేర్నంబట్టు వేలూరుకు సంబంధించిన ముద్దాయిలుగా పోలీసులు గుర్తించారు. త్వరలో మిగిలిన నిందితులను కూడా అరెస్టు చేస్తామని డీఎస్పీ ప్రభాకర్ తెలిపారు. వీకోటలో నాగినేరి ఘాట్ దగ్గర రాత్రి 9 o'clock సమయంలో ఒక డకాయిట్ జరిగింది. అది మీకు అందరికీ తెలిసిందే. 5వ తారీఖున ముద్దాయిలను 4 అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఆ డకాయిట్లో పోయిన గోల్డ్ మొత్తం రికవర్ చేయడం జరిగింది. నాగేంద్ర ఎస్పీ గారి సమక్షంలో చూపించడం జరిగింది. అందులో భాగంగా మిగిలిన 5 మంది ముద్దాయిలను నిన్నటి దినము వీకోట ఇన్స్పెక్టర్ గారు అరెస్ట్ చేశారు. వేదాలం, పటాసు, అలాగే రంజిత్, దీపక్ చక్రవర్తి, సురవేల్, ఈ 5 మంది కూడా ఈ కేసులో పాల్గొన్నవారు. వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పంపించింది. ఇంకా కూడా 4 ఉన్నారు. ఆ 4 కూడా ఒకసారి వెరిఫై చేసి ఒక తొందరలో అరెస్ట్ చూపిస్తాను. సార్ వీళ్ళ నుంచి ఎంత గోల్డ్ రికవర్ చేస్తారు సార్? గోల్డ్ మొత్తం రికవరీ, ఇంటాక్ట్ గోల్డ్ అప్పుడే A1 దగ్గరనే రికవర్ అయిపోయింది. వీళ్ళందరూ కూడా అమ్ముకున్న తర్వాత తగిన పార్శ్వభూషిత చెప్పారు. వీళ్ళకి ఇంకా ఏం ముట్టలేదు. 3 కేజీల 150 గ్రాములు అన్నారు సార్ బాధ్యతలో. కానీ 3.5 వాళ్ళు ఎక్కడా చెప్పలేదు సార్. వాళ్ళు చెప్పింది, వాళ్ళ బిల్స్ అన్ని ఇచ్చింది, పెట్టింది, ఏదైతే పెట్టినారో అంతా ఇంటాక్ట్ గోల్డ్ రికవరీ కావడం జరిగింది. ఈ ముద్దాయిలు పేర్నంబట్టు KGF ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు ఉన్న వేదాలం వచ్చేసి పెన్నంపట్టే, అక్కడే కల్లుపల్లి సంథింగ్ ఆ విలేజ్ సంబంధించి పక్కన వాళ్ళే. ఆ వేదాలంకు కాంటాక్ట్ అయితే యాక్చువల్గా ఇందులో A1 జైపాల్ వేదాలం కాంటాక్ట్ చేశారు. వేదాలం వీళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తున్నారు. అక్కడ ఫస్ట్లో పట్టుకున్న వాళ్ళు జైపాలు, షణ్ముగం అండ్ బాబు, దాదా కోర్ టీమ్ ఆఫ్ జైపాల్. ఆ బుక్రామ్ వచ్చేసి డ్రైవరు. ఈ అఫెన్స్ చేయడానికి జైపాల్ ప్లాన్ చేసి వేదాలను చెప్పాడు, నాకు మనుషులు కావాలని. ఈ వేదాలం ఈ మిగిలినందరినీ కాంటాక్ట్ చేసి దీనిలో తీసుకున్నాను. అది నా నోటీసులో రాలేదు. ఇంకా ఇంకా రాలేదు. కేసులు పెడితే కోర్టు ద్వారా చూసుకుంటారు. ఇన్వెస్టిగేషన్లో ముద్దాయిలు ఎవిడెన్స్ ఏమైనా రాసుకుంటా వెరిఫై చూసుకుంటాము. ఇంకా నా నోటీసులో రాలేదు మీరు చెప్పే విషయం. ఇప్పుడు పటాస్ అనే వ్యక్తి పైన ఆల్రెడీ కుమరన్ అలియాస్ పటాసు మన పలమేరులోనూ ఉన్నాయి, మదనపల్లిలో ఉన్నాయి. థెఫ్ట్ కేసెస్, 2 వీలర్స్ థెఫ్ట్ కేసెస్ ఉన్నాయి. చాలా కేసెస్ ముద్దాయిలు ఉన్నాయి.